శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము. కిష్కింధకాండ. సీతాన్వేషణకు సుగ్రీవుడు వానరులను పంపటం. సుగ్రీవుడు ఒక పల్లకీ తెప్పించాడు. అందులో కూర్చున్నాడు. అందరూ శ్వేతఛత్రాన్ని 100 ఊచలు కలిగిన తెల్లటి గొడుగు పట్టారు. పక్కన చాలా అందమైన వానర స్త్రీలు స్వచ్ఛమైన వింజామరలతో వీస్తున్నారు. లక్ష్మణుని పల్లకీలో తన పక్కన కూర్చుండబెట్టుకున్నాడు. బలం కలిగిన వానరులు ఆ పల్లకీని మోసుకుంటూ రాముడు ఉండే ప్రస్రవణ పర్వత గుహ దగ్గరికి చేరుకున్నారు. అక్కడికి వెళ్ళారు. గుహకు సమీపంలో పల్లకీని ఆపించి కిందకు దిగారు. ఇన్నాళ్లకు సుగ్రీవుడు బయటకు వచ్చాడని వానరులంతా అక్కడికి వచ్చేశారు. ఆ సమయానికి రామచంద్రమూర్తి ఒక చెట్టు క్రింద కూర్చుని ఉన్నాడు. సుగ్రీవుడు రామచంద్రమూర్తిని చూశాడు. ఒక్కసారిగా వెళ్ళి తన నుదుటి భాగం రామచంద్రమూర్తి పాదములకు తగిలేటట్లుగా వంగి నమస్కరించాడు. వెంటనే మహానుభావుడు రాముడు సుగ్రీవుని గట్టిగా కౌగిలించుకుని సుగ్రీవా, ధర్మము, అర్థము, కామము వీటిని కాలాన్ని విడదీసుకోవడంలోనే ఎవరికైనా ప్రాజ్ఞత ఉండాలి అన్నాడు. నీకు కాలాన్ని విడదీసుకోవడం చేత కాలేదు కాబట్టి ఇంత ప్రమాదం వచ్చింది. కేవలం కామాన్ని పట్టుకుని ఉండిపోయావు. ఎంత ప్రమాదానికి వెళ్ళిపోయావో చూసావా? అందుకని ధర్మార్థ కామములకు సమయం పాటించుకోవడంలో నేర్చుకో, లేకపోతే చిట్ట చివర పడుకున్నవాడితో సమానమైపోతావు అని చెప్పాడు. నిజంగా ఇది చాలా గొప్ప మాట. కేవలము కామమునందు మాత్రమే జీవితాన్ని నిక్షిప్తం చేసుకున్నవాడు, దానికే ఉపయోగించుకుంటున్నవాడు చెట్టు చివరి కొమ్మ మీద నిద్రపోతున్న వాడితో సమానం. వాడు ఎలా పడిపోతాడో అలా ఒక్క పురుషార్థాన్ని మాత్రమే పట్టుకున్నవాడు దెబ్బతింటాడు. అది కామమే కాదు, అర్థమే కావచ్చు. ఆనాడు రాముడు సుగ్రీవుని చెప్పింది ఇప్పటికీ మనందరికీ వర్తిస్తుంది. అప్పుడు సుగ్రీవుడు, మహానుభావ రామ, ఈ రాజ్యం కానీ భార్య కానీ నువ్వు ఇచ్చిన ఫలమే కదా. నేను కృతజ్ఞుడను కాను. కొన్ని కోట్ల వానరములు, కొండముచ్చులు, బల్లోకములు వస్తున్నాయి. వీటన్నిటితో ఏ కార్యం చెయ్యాలో నన్ను శాసించు అన్నాడు. అప్పుడు రాముడు, ఇటువంటి మిత్రుడు దొరకడం నా అదృష్టం. సీత ఈ భూమండలంలో ఎక్కడ ఉంది? ప్రాణములతో ఉన్నదా? ప్రాణములు తీయబడిందా? ఏ పరిస్థితుల్లో ఉన్నది? ఎక్కడ ఉన్నది అన్న జాడ ముందు కనిపెట్టాలి. దానికోసమని నువ్వు నాకు ఉపకారం చేసి పెట్టు. వానరములను అన్ని దిక్కులకు పంపించి సీతాన్వేషణ జరిగేటట్లుగా చూడవలసింది అన్నాడు. అదే సమయానికి అక్కడికి సమీపం నుండి పెద్ద అరుపులు, కేకలు వినపడ్డాయి. ఏమిటా అని చూశారు. అక్కడికి కోట్ల వానరములు వచ్చేశాయి. చెట్ల మీద, నీటి మీద, సరస్సులలో, కొండల మీద, అరణ్యములలోనూ ఎక్కడ చూసినా వానరములే. భూమి మీద అంగుళం చోట్లేదు. అలా వచ్చి నిలబడిపోయాయి. సుగ్రీవుడు వీళ్ళందరితో మాట్లాడుతూ ఉత్సాహవంతుడైపోయాడు. ఎవరు ఎంతెంతమందిని తెచ్చారో తనకు చెప్పవలసిందని సుగ్రీవుడు అడిగాడు. అంటే వాళ్ళు చెప్పారు, మహానుభావ, సూర్యాస్తమయ పర్వతం నుండి 10 కోట్ల వానరాలు వచ్చాయి. శతబలి అనే వానరుడు 1,00,000 కోట్ల వానరములతో వచ్చాడు. తార తండ్రి అయిన సుషేనుడు లెక్క పెట్టడానికి వీలు లేనన్ని కోట్ల వానరాలను తీసుకొచ్చాడు. ఇంకా రొమ తండ్రి కొన్ని వేల కోట్ల వానరములతో వచ్చాడు. మహానుభావుడు హనుమ తండ్రి కేసరి కొన్ని వేల కోట్ల వానరములతో, గవాక్షుడు 1000 కోట్ల కొండముచ్చులతో, ధూమ్రుడు 2,000 కోట్ల బల్లోకములతో, పనసుడు 3,000 కోట్ల వానరములతో, నీలుడు 10 కోట్ల నల్లని దేహం కలిగిన కోతులతో, గవయుడు 5 కోట్ల వానరములతో, మైందద్విధులు అశ్వినీ దేవతల్లా 1000 కోట్ల వానరాలతో వచ్చారు. గజుడు 3 కోట్ల వానరాలను, జాంబవంతుడు 10 కోట్ల బల్లోకాలను, గంధమాదనుడు ఎడంచేతి వైపు 10,000 కోట్ల వానరాలను, కుడి చేతి వైపు 1,00,000 కోట్ల వానరాలను, అంగదుడు అనేక వేల కోట్ల వానరాలను, రంభుడు దుర్ముఖుడు 2,000 కోట్ల వానరములను తీసుకొచ్చారు. హనుమ కైలాస శిఖరంలా అంతంత ఎత్తుగా వజ్రం లాంటి దేహాలు ఉన్న 1000 కోట్ల వానరాలతో, నలుడు 1000 మంది 100 మంది వానరములతో వచ్చారు. మొత్తం సుమారుగా అక్కడికి వచ్చిన వానరముల సంఖ్య ఎంత అని సుగ్రీవుడు అడిగాడు. 10,000 కోట్ల ఒక ఆయుధము, 1,00,000 కోట్ల ఒక శంకు, 1000 శంకువులు ఒక అర్బుదము, 10 అర్బుదములు ఒక మద్యము, 10 మద్యములు ఒక అంచము, 20 అంచములు ఒక సముద్రము, 30 సముద్రములు ఒక పరార్థము. అటువంటి పరార్థములు కొన్ని వేలు అక్కడ ఉన్నాయని వాళ్ళు జవాబు చెప్పారు. అన్ని కోట్ల వానరములు, బల్లోకములు, కొండముచ్చులు, నల్ల కోతులు, పొడుగు కోతులు, ఎర్ర కోతులు, మెరిసిపోతున్న కళ్ళతో ఉన్న కోతులు, పొడుగాటి తోక ఉన్న కోతులు, పొట్టి తోక ఉన్న కోతులు, అరిచే కోతులు, కూరలు ఉన్న కోతులు, అలా ఎన్నో రకాల కోతులు, కొండముచ్చులు, బల్లోకములు వచ్చి అక్కడికి చేరడం వల్ల మొత్తం కిష్కింధ అంతా చీకటైపోయింది. అలా వచ్చిన వానర సైన్యాన్ని చూసి రాముడు పొంగిపోయాడు. ఇప్పుడు వీళ్ళందరినీ వివిధ దిశలకు పంపాలి. అందుకని మొదట తూర్పు దిక్కుతో ప్రారంభించాడు సుగ్రీవుడు. వినతుడు అనబడే వానరాన్ని పిలిచాడు. కొన్ని లక్షల మందితో బయలుదేరి నువ్వు తూర్పు దిక్కుగా వెళ్ళు. నీకు 1 రోజుల సమయం ఇస్తున్నాను. ఈ 1 రోజుల్లోనూ సీతమ్మ తల్లి జాడ కనిపెట్టాలి. నువ్వు అలా 2 మైళ్ళు వెళ్ళి వెనక్కి వచ్చేయడం కాదు. ఎంత దూరం వెళ్ళాలో తెలుసా?
చెప్పి తూర్పు దిక్కుకు వెళ్ళవలసిన వాళ్ళకి వెళ్ళడానికి అనుజ్ఞను ఇచ్చాడు. తర్వాత దక్షిణ దిక్కుకు వెళ్ళవలసిన వాళ్లను సమాయత్తం చేశాడు. దక్షిణ దిక్కుకు వెళ్ళవలసిన వానరుల జాబితా ఒకసారి చదివాడు. నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, సుహోత, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవ్యుడు, మైందుడు, ద్వివిధుడు, విజయుడు, గంధమాదనుడు, ఉల్మాముకుడు, అసంగుడు, వీళ్ళందరికీ నాయకుడిగా యువరాజైన అంగదుడు. వీళ్ళందరినీ బయలుదేరి దక్షిణ దిక్కుకు వెళ్ళండి అన్నాడు. వీళ్ళ వెనక కొన్ని లక్షల వానరములను పెట్టాడు. మీరు దక్షిణ దిక్కుకు నేను చెప్పినంత వరకు వెళ్ళి రావాలి. 1000 శిఖరాలతో కూడిన వింధ్య పర్వతం దగ్గరకు వెళ్ళాలి. ఆ పర్వతమంతా వెతకాలి. శిఖరాలు, గుహలు, అక్కడ ఉన్న ఉద్యానవనాలు, అందులో ఉన్న తోటలు, చెట్లు, చెట్లకు ఉండే పెద్ద పెద్ద తొర్రలలో, గోదావరిలో, కృష్ణవేణిలో వెతకాలి. ఈ 2 నదులను దాటాలి. వరదా నది దగ్గరకు వెళ్ళాలి. ఆ నదిలో పాములు ఉంటాయి. ఆ వరదా నదిలో కూడా జాగ్రత్తగా వెతకాలి. ఆ తర్వాత అక్కడి నుంచి మేకల దేశము, ఉత్కల దేశము, దశార్ణ నగరము, మేఘవంతి, భద్రవంతి, అవంతి మొదలైన చోట్లకు వెళ్ళాలి. ఆ నగరంలో ఉన్న అన్ని ఇళ్ళు, ప్రాసాదములు, అన్ని వీధుల్లో వెతకాలి. సీతమ్మ ఎక్కడ ఉందో చూడాలి. వృష్టిక, మహి, ఆంధ్ర, కళింగ, కౌశిక, కుంభ, చేర, చోళ, పాండ్య, కేరళ మొదలగు రాజ్యములన్నింటిలోనూ వెతికేయాలి. మలయ పర్వతాల మీదకు వెళ్ళి అక్కడంతా వెతకాలి. చందన వృక్షాల మీద వెతకాలి. కావేరీ నదిని దాటాలి. మలయ పర్వత శిఖరం మీద అగస్త్యునికి విశ్వకర్మ నిర్మించిన గృహం ఉంటుంది. అక్కడ మహానుభావుడు అగస్త్యుడు కూర్చుని ఉంటాడు. అక్కడ చూడాలి. మొసళ్లతో ఉన్న తామ్రపర్ణి నది కనబడుతుంది. ఆ నదిలో వెతకాలి. తర్వాత సముద్రం వస్తుంది. దానిలో చొచ్చుకుని పోయిన శిఖరములతో మహేంద్రగిరి శిఖరం కనబడుతుంది. ఆ సముద్రానికి 100 యోజనముల అవతల ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపాన్ని మీరు జాగ్రత్తగా వెతకాలి. ఆ 100 యోజనముల సముద్రాన్ని దాటి అవతల ఒడ్డుకు వెళ్ళినప్పుడు కాంచన లంక దర్శనం అవుతుంది. ఆ లంకా పట్టణాన్నే రావణాసురుడనే 10 తలల రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. అక్కడ మీరు బహుజాగ్రత్తగా వెతకాలి. సీతమ్మ ఉందేమో చూడాలి. ఆ తర్వాత సముద్రాన్ని దాటాలి. పుష్టికము అనబడే ఒక పెద్ద పర్వతం కనబడుతుంది. అది ఆకాశాన్ని ఒరుసుకుంటూ ఉంటుంది. దాన్ని దాటి వెడితే సూర్యవత్ పర్వతము, అది దాటితే వైద్యుత్తము అనే పర్వతం కనబడతాయి. అక్కడ ఉన్న చెట్లు చాలా గొప్పగా ఉంటాయి. వాటి పళ్ళు చాలా రుచిగా ఉంటాయి. అక్కడ తేనె పట్లలోంచి తేనె కారుతూ ఉంటుంది. ఆ తేనె త్రాగి అక్కడి పళ్ళను తినండి. అక్కడ కుంజరం అనే పెద్ద పర్వతం కనబడుతుంది. దాని మీద విశ్వకర్మ అగస్త్యమునికి 10 యోజనాల ఎత్తుతో బ్రహ్మాండమైన బంగారు మేడ నిర్మించాడు. ఆ మందిరం కూడా చూడండి. అక్కడ నమస్కారం చేయండి. అక్కడ భోగవతి అనబడే పెద్ద నగరం కనబడుతుంది. అక్కడ విషంతో కూడుకుని ఉన్న పెద్ద పెద్ద పాములు ఉంటాయి. అక్కడే వాసుకు ఉంటాడు. అక్కడ వెతకండి. అది దాటిన తర్వాత వృషభం అనే పర్వతం వృషభాకారంలో ఎద్దు ఉన్నట్లు ఉంటుంది. దాని మీద చిత్రమైన 3 రకాలైన చందనం ఉంటుంది. దాని పేరు గోశీర్షకము, పద్మకము, హరిశ్రావము. ఇవి కాకుండా అగ్నితుల్యం అనే చందనం ఉంటుంది. కానీ మీరు పొరపాటును కూడా చందనాన్ని ముట్టుకోకండి. ఎందుకంటే రోహితులనే గంధర్వులు ఆ చందనాన్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటారు. అక్కడ శైలూషుడు, గ్రామణి, శిగ్రువు, శుభ్రువు, బబ్రువు అనే 5 గంధర్వరాజులు పరిపాలన చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక నమస్కారం చేయండి. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వెళ్ళండి. మీరు అక్కడ వరకు వెళ్ళిన తర్వాత పృథ్వీకి చిట్ట చివర పుణ్యం చేసుకున్న వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు. అది కూడా దాటిపోతే పితృలోకం ఉంటుంది. అది కూడా దాటిన తర్వాత ఇంకా యమధర్మరాజు సామ్రాజ్యం ఉంటుంది. అక్కడ పాపులు పడి కొట్టుకుంటూ ఉంటారు. పృథ్వీ చివరికి నేను చెప్పిన ప్రాణం ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు. అది దాటి వెళ్ళలేరు. దక్షిణ దిక్కున అక్కడి వరకు వెళ్ళి మీరు వెతికిరండి. ఈ తర్వాత సుషేనుడిని పిలిచాడు. ఆయన తారతండ్రి. ఆయనకు మరీచ మహర్షి పుత్రుడు అర్చిష్మంతుడు మొదలైన వాళ్లను ఇతర వానరాలను సాయంగా ఇచ్చాడు. మహానుభావ, మీరు బయలుదేరాలి. మామగారైన సుషేనునికి నమస్కారం చేసి, అయ్యా, మీరు మిగిలిన వానరములను కొన్ని లక్షల మీ వెంట తీసుకువెళ్ళి ఉత్తర దిక్కుకు వెళ్ళండి. అక్కడ సౌరాష్ట్ర, బాహ్లిక, చంద్ర, కురు, పాంచాల, కోసల, కురు, మల్ల, మగధ, మధ్య, చేది, అవంతి, గాంధార, కాంబోజా మొదలైన ప్రదేశాలు, గ్రామాలు, పట్టణాలు, జనపదాలు, కొండలు, వనాలు, చెట్లు, పుట్టలు, గుహలు అన్నీ వెతకండి. అక్కడ మొగలి తోపులు, కొబ్బరి తోటలు, కమలవనాలు ఉంటాయి. అవన్నీ చూడండి. జటాపురం, అవంతిపురం, అంగలోపాపురం కనబడతాయి. ఆ పురాలన్నీ వెతికేయండి. సింధుసాగర సంగమ స్థలంలో 100 శిఖరాలతో పెద్ద చెట్లతో సోమగిరి అనే పర్వతం కనబడుతుంది. ఆ పర్వతం మీద ఒక విచిత్రమైన విశేషం కనబడుతుంది. అక్కడ రెక్కలు ఉన్న సింహాలు కనబడతాయి. అవి ఏనుగులను, పెద్ద పెద్ద ప్రాణులను, సముద్రంలోని తిమింగలాలను ఎత్తుకుపోతూ ఉంటాయి. రెక్కలున్న ఆ సింహాలను చూడండి. అక్కడి గుహలను వెతకండి. సముద్రంలో పారియత్రం అనే పర్వతం ఉంది. సముద్రంలోకి వెళ్ళి ఆ పర్వతం చూడండి. అది 100 యోజనాల విస్తీర్ణంతో ఉంటుంది. దానినంతా వెతకండి. బంగారు వజ్రాలతో చూడడానికి మిరుమిట్లు కొలుపుతూ ఉంటుంది.
ఆ కొండ మీద వెతికేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. దాని శిఖరాలు తలుక్కుమని మెరుపుల్లా వస్తూ ఉంటాయి. దానివల్ల కళ్ళు సరిగ్గా కనపడవు, జారిపోతారు. అందుకని జాగ్రత్తగా ఊనికతో వెతకండి. దాని మీద 24,000 కోట్ల మంది గంధర్వులు ఉంటారు. వాళ్ళు ఏమీ చెయ్యరు. వాళ్ళకి జాగ్రత్తగా నమస్కారం చేసి వెతకండి. తర్వాత 100 యోజనాలు ఎత్తైన వజ్రపర్వతం ఉంటుంది. సముద్రంలో 4వ వంతు భాగంలో చక్రవంతం అనే పర్వతం ఉంటుంది. దాని మీద విశ్వకర్మ 1000 అంచుల చక్రాన్ని నిర్మించాడు. శ్రీ మహావిష్ణువు అక్కడికి వెళ్ళి ఆ చక్రాన్ని ఇతరులు పుచ్చుకోకుండా అడ్డగిస్తున్న హయగ్రీవుడు అనబడే రాక్షసుని సంహరించి ఆ సుదర్శన చక్రాన్ని తీసుకున్నాడు. పాంచజనుడు అనే మరొక రాక్షసుని సంహరించి అక్కడ ఉన్న శంఖాన్ని తీసుకున్నాడు. అది దాటితే మీకు ప్రాగ్జ్యోతిషపురం అనే నగరం కనబడుతుంది. దానిని నరకాసురుడు పరిపాలిస్తున్నాడు. దాని తర్వాత సౌవర్ణ పర్వతం అనే పర్వతం కనబడుతుంది. ఆ కొండ మీద ఎల్లప్పుడూ పెద్ద పులులు, సింహములు అరుస్తూ తిరుగుతూ ఉంటాయి. ఏనుగులు పెద్ద పెద్ద గేంకారాలు చేస్తూ ఉంటాయి. ఆ గేంకారాలతో కొండలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. అక్కడ ఉన్న కొండలు, గుహలు, చెట్లు అన్నిటినీ వెతకండి. సముద్రం లోపల, సముద్రం పైన కూడా వెతకండి. మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం. శ్రీ రామజయం.